ఆచి చికెన్ మసాలా. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ దత్తరిలోనుంది. రామనవమి ర్యాలీ కంటే భారీ స్థాయిలో హనుమాన్ ర్యాలీకి ప్లాన్ చేశారు హిందూ సంఘాలు. ఈ ర్యాలీకి ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరవనున్నారు. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమయ్యే ఈ మహార్యాలీ తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు కొనసాగనుంది. వేలాదిగా తరలిరానున్న భక్తులతో నగరం కాషాయమయం కానుంది. బజరంగ బలి నామస్మరణతో భాగ్యనగరం దద్దరిల్లేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 12 కిలోమీటర్ల పొడవున జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో ర్యాలీ కొనసాగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తున సాగనున్న ఈ ర్యాలీకి దాదాపు 10,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఈ హనుమాన్ విజయ్ యాత్ర అందరం కలిసి ఆ రోజు అక్కడికి రావాలి అంటే మనం అందరం ఒక్కటి కావాలి. ఎవరిని భయపెట్టని అవసరం లేదు, ఏమి చేయని అవసరం లేదు. మనం అందరం యునైటెడ్ గా ఉంటే అట్లాంటివన్నీ ఆగిపోతాయి. కాబట్టి ఒక్కసారి మనము శ్రీరాముని పేరు మీద విజయ యాత్ర తీసుకుంటూ వెళ్తే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో ఏందో చూపించాలి, మన బలం ఏందో. మనమందరం ఒకటి. మనకి కులం ఉన్నా, ఏదున్నా, భాష ఉన్నా, ప్రాంతం ఉన్నా అన్ని గడప లోపలనే. మనం బయటికి వస్తే మాత్రం కేవలం హిందువులమే. కాబట్టి ఆ హిందూ బలం ఏందో వాళ్ళకి చెప్తే వాళ్ళు తప్పు చేయాలని ఆలోచించిన వాళ్ళు కూడా తప్పు చేయరు. రీసెంట్ గా చూసారు, పిల్లలు తినే ఉస్మానియా బిస్కెట్లలో కూడా కల్తీ అవుతుంది. అంతకుముందు కోవా బందీస్ అండి. జై శ్రీరామ్. ప్లీజ్ అందరూ రండి. ఈ హనుమాన్ విజయ్ యాత్ర అందరం కలిసి ఆ రోజు అక్కడికి రావాలి అంటే మనం అందరం ఒక్కటి కావాలి. వీరు హనుమాన్ జయంతి సెలబ్రేషన్ కోసము ఈరోజు మన పోలీస్ ఆఫీసర్స్, మన జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, వివిధ శాఖల ఆఫీసర్స్ మరియు ఈ ఒక వీరు హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ తరపు నుంచి, మన బజరంగ్ తరపు నుంచి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ మీటింగ్ లో అక్కడ ఆర్గనైజర్స్ కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. మా వైపు నుంచి కూడా కొన్ని సూచన ఇవ్వడం జరిగింది. మనము లాస్ట్ 1 వీక్ బ్యాక్ నే మన శ్రీరామనవమి సెలబ్రేషన్స్ ని బాగా పీస్ఫుల్ గా ప్రజల సహకారంతో మనము నిర్వహించడం జరిగింది. దానికి సహకరించిన ప్రజలందరూ కూడా, అన్ని స్టేక్ హోల్డర్స్ కి, ఆర్గనైజేషన్ కమిటీకి అందరు కూడా, ఆఫీషియల్స్ అందరు కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈసారి కూడా ఈ ఒక సెలబ్రేషన్స్ కూడా బాగా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 168 ప్రొసెషన్స్ ఉంటున్నాం. చాలా చోటు కూడా ఇండివిజువల్ సెలబ్రేషన్స్ ఉంటున్నాం. చాలా టెంపుల్స్ కూడా సెలబ్రేషన్స్ ఉంటున్నాం. మన అందరూ జోనల్ ఆఫీసర్స్ కి, మన టీమ్స్ అందరు కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. అట్లానే ఈ ప్రొసెషన్స్ కి కూడా మనం జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, మన టీఎస్ఆర్టీసీ ఆఫీషియల్స్ కూడా లాస్ట్ టైం ఎట్లా సహకరించారు, ఈసారి కూడా అట్లానే సహకరించన్నారు. మొన్న కూడా బాగా సహకరించారు. సో ఆ వ్యవస్థ కూడా మనం చేయడం జరుగుతుంది. రైట్. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నాయి హిందూ సంఘాలు. గతంలో శ్రీరామనవమికి జరిగినటువంటి శ్రీరామ శోభాయాత్రను మించి ఈ హనుమాన్ శోభాయాత్ర ఉండబోతున్నట్లుగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. ఏప్రిల్ 2వ తేదీన రేపు హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకోబోతా ఉన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా ఈ హనుమాన్ జయంతి సందర్భంగా అక్కడక్కడ ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడము, కొంతమంది ర్యాలీలు తీయడము, కొంతమంది ఉత్సవాలను ఏర్పాటు చేయడము. ఈ ప్రతి ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ సంఘాలు, హిందువులు భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 ర్యాలీ హైదరాబాద్ లో తీయబోతా ఉన్నారు. మొత్తం రేపటి ప్రజలందరూ కూడా హైదరాబాద్ లో తిరగబోయేటువంటి శ్రీ హనుమాన్ శోభయాత్రకు సంబంధించి ఎలా ఉండబోతా ఉంది, ఈసారి ఎలా తీయబోతా ఉన్నారు, వేలాది మంది కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి ఈ హనుమాన్ జయంతి ర్యాలీలో పాల్గొని వాళ్ళు భక్తి శ్రద్ధలని చాటి చూపించేటువంటి అవకాశం ఉంది. నిన్ననే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, వివిధ హిందూ సంఘాలు, విహెచ్పి, బజరంగ దళ్ నాయకులంతా కూడా, వివిధ హిందూ సంఘాలందరూ కూడా కలిసి ఈ రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. గౌలిగూడ హనుమాన్ టెంపుల్ నుంచి మొదలుకొని ఈ ఎండ్ అయ్యేటువంటి తాడ్బండ్ సికింద్రాబాద్ వరకు కూడా ఆ రూట్ ఇన్స్పెక్షన్ చేసి, రివ్యూ చేసి, ఎక్కడెక్కడ సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ హైపర్ సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ ఈ మతపరమైనటువంటి ప్రార్థన మందిరాలు ఉన్నాయి, అక్కడ ఎలాంటి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి,
మొత్తం 10,000 మందికి పైగా పోలీసులతో రేపు హైదరాబాద్ లో జరగబోయేటువంటి శ్రీ హనుమాన్ శోభయాత్ర సందర్భంగా పోలీసులు ఇప్పటికే అలర్ట్ అయ్యి అన్ని ఏరియాస్ కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు జరగబోయేటువంటి ర్యాలీలో ఏ మతపరమైనటువంటి ఇబ్బందులు గురవ్వకుండా, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా, మతపరమైనటువంటి స్లోగన్ తీసుకోకుండా, ఏ వర్గాన్ని కించపరచకుండా, ఎవరిని అవమానపరచకుండా, రెచ్చగొట్టకుండా అన్ని రకాలుగా పీస్ఫుల్ గా ప్రతి ఏటా జరిగే విధంగానే ఈసారి కూడా హనుమాన్ జయంతి ప్రశాంత వాతావరణంలో జరగాలన్న ఒక ఉద్దేశంతో హైదరాబాద్ పోలీస్ పీస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి పోలీసుల యొక్క సూచనలు హిందూ సంఘాలు తీసుకోవడము, హిందువులకు ఉన్నటువంటి సందేహాలు పోలీసులకు కూడా తెలియజేసి రేపు ఉదయం 10 గంటలకు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత మహాఆరతి కార్యక్రమం అనంతరం ఈ ర్యాలీ ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి కోటి SBI బ్యాంకు ముందు అక్కడి నుంచి తిరిగి నారాయణగూడ మీదుగా తాడ్బండ్ వైపుకు వెళ్లి హనుమాన్ టెంపుల్ కి రీచ్ అయిన తర్వాత అనంతరం అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ దారి పొడవునా వెళ్లేటువంటి ర్యాలీ సందర్భంగా అక్కడక్కడ కొన్ని చోట్ల వీళ్ళు ప్రత్యేకమైనటువంటి స్టేజ్ ఏర్పాటు చేసి ఆ స్టేజ్ ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులు, ఆలయాలు, హిందూ విగ్రహాలని ధ్వంసం చేస్తున్నటువంటి అంశాలు, లవ్ జిహాద్ పైన పెరుగుతున్నటువంటి కేసులు, ఇంత అవగాహన తీసుకొస్తున్నా ఇంకా అమ్మాయిలు లవ్ జిహాద్ కి గురవుతూనే ఉన్నారు. హిందువులనే టార్గెట్ గా చేసి దేశవ్యాప్తంగా మొత్తం యూనిటీ లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయన్న ఒక పరిస్థితులు, పరిణామాలపై కూడా ఈ హిందూ సంఘాలు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. రేపు హైదరాబాద్ లో జరగబోయేటువంటి ర్యాలీ పైనే దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. దీంట్లో రాజాసింగ్ మళ్ళీ స్పెషల్ అట్రాక్షన్ గా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 3-4 రోజుల క్రితం శ్రీరామ శోభయాత్ర తీసినప్పుడు దేశ ప్రజలందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూశారు. దానికంటే మించి ర్యాలీ సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ఇప్పుడు సిటీలో జరగబోయేటువంటి హనుమాన్ శోభయాత్రలో కూడా రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యి సేమ్ మొన్న ప్రస్తావించిన విధంగానే కొన్ని పరిస్థితులని ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మొదలుకొని రాత్రి 8 గంటల వరకు ఈ ర్యాలీ సికింద్రాబాద్ తాడ్బండ్ వరకు చేరుకుంటా ఉంది కాబట్టి ఆ రూట్ అన్నిటిపై కూడా పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేసి ప్రార్థనా మందిరాల వద్ద టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి సెంట్రల్ ఫోర్స్ ని యూజ్ చేసుకుని సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో మాత్రం అదనపు బలగాలను ఏర్పాటు చేసి భద్రత కల్పించడం జరుగుతా ఉంది. రేపు జరగబోయేటువంటి హనుమాన్ శోభయాత్రకు వివిధ పీఠాధిపతులు, స్వామీజీలు, హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు అందరూ ఐక్యంగా ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. శివ, అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంత వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, కొంత అలర్లు చెలరేగే ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఏ తరహా వార్నింగ్ అటు 2 వర్గాలకి కూడా పోలీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది రవితేజ? ఇప్పటికే బడ్జెట్ సమావేశాల సందర్భంగా హేట్ స్పీచ్ పై ప్రత్యేక బిల్లుని తీసుకొచ్చి మతాల పరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరు కూడా హేట్ స్పీచ్ చేయకూడదు, ఎవరిని కించపరిచే విధంగా లేకపోతే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అనే దానిపై కూడా ప్రత్యేకమైనటువంటి బిల్ ని ఆమోదం తెలుపుతూ అందరూ దీనికి కట్టుబడి ఉండాల్సిందే. ఇటు హిందువులైనా, అటు ముస్లింలైనా, క్రైస్తవులైనా, ఇతర మతస్థులైనా ఈ హేట్ స్పీచ్ బిల్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాలు గాని, వ్యాఖ్యలు గాని చేయాల్సి ఉంటుందనే దానిపై కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ బిల్ ని అమెండ్మెంట్ చేస్తూ దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంత ప్రజాప్రతినిధులు గాని, హిందూ సంఘాలు గాని ఏ మతాన్ని టార్గెట్ గా చేసి ఈ వ్యాఖ్యలు చేయకపోయినప్పటికీ హిందూ సమాజం, హిందువులు నష్టపోతున్నటువంటి విధానం, హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్ లాంటి కేసులకు బలైపోవడము, ఎంత అవగాహన తీసుకొచ్చినా ఈ కేసులు ఇంకా రిపీటెడ్ గా పెరుగుతూ వస్తా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత పరిణామాల మీద దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ దాడుల పైన, ఆలయాల టార్గెట్ పైన, ఆలయాల ధ్వంసాల పైన, ఆలయాల పైన ఈ వెక్కిలి చేష్టలు చేసేటువంటి సంస్కృతి పెరుగుతూ వస్తోంది. కాబట్టి వీటిపైన ఎక్కువగా హిందూ సంఘాలు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఏదైనా మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం సీరియస్ గా పోలీసులు ఈసారి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.